హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హోమ్ లోన్ తీసుకున్న వారికి ఒక అద్దిరిపోయే శుభవార్త అండి. ఈ ఏడాదిలో వడ్డీ రేట్లు భారీగానే తగ్గినాయి. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది మొత్తం 4 సార్లు రెపో రేటును అయితే తగ్గించింది. ఈ తగ్గింపు వల్ల హోమ్ లోన్ తీసుకున్న వారికి లక్షల్లో అయితే మనకి ఆదా అవుతుంది డబ్బులు. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. హోమ్ లోన్ తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరే శుభవార్త అయితే చెప్పింది. డిసెంబర్ ద్వైమాసిక సమావేశంలో మరొక 25 బేసిక్ పాయింట్స్ అయితే తగ్గించిందండి. దీంతో రెపో రేటు 5.25% దిగి వచ్చింది. 2025లోనే ఇప్పటి వరకు 4 సార్లు ఈ రెపో రేటును తగ్గించింది. దీంతో ఒక్క ఏడాదిలోనే 125 బేసిక్ పాయింట్స్ మేర వడ్డీ అయితే రేటు తగ్గింది. దీంతో హోమ్ లోన్ తీసుకున్న వారికి భారీగా వడ్డీ ఆదా అవుతుందని చెప్పవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 100 బేసిక్ పాయింట్స్ కి అంటే 1% తగ్గించిన రెపో రేటు ప్రయోజనాన్ని చాలా బ్యాంకులు తమ రుణ గ్రహీతలకి బదిలీ అయితే చేశాయి. తాజాగా మరొక 25 బేసిక్ పాయింట్లు అయితే వడ్డీ తగ్గించడం వల్ల హోమ్ లోన్ ఈఎంఐ భారం భారీగా తగ్గనుందండి. అంటే గత ఏడాది 9% వరకు ఉన్న హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఇప్పుడు 7.5% కిందకైతే దిగి వచ్చాయి. అంటే 1.5% అయితే మనకి తగ్గినట్టే తెలుస్తుంది దీన్ని బట్టి. దీంతో లాంగ్ టర్మ్ లో పెద్ద మొత్తంలో అయితే ఆదా అవుతుందనేసి చెప్పాలి. ఉదాహరణకు ఒకవేళ మీరు 50 లక్షల రూపాయలు హోమ్ లోన్ తీసుకున్నట్లయితే వడ్డీ రేటు 125 బేసిక్ పాయింట్ల మేర తగ్గింది. దీంతో లాంగ్ టర్మ్ లో దాదాపు 9 లక్షల వరకు ఆదా అవుతుందని ఆర్థిక నిపుణులు అయితే సూచిస్తున్నారు. ఒక వ్యక్తి 20 ఏళ్ల టెన్యూర్ ఎంచుకొని 50 లక్షల హోమ్ లోన్ తీసుకున్నారు అనుకుందాం. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు తగ్గించక ముందు 8.5%గా వడ్డీ రేట్ అయితే ఉందని అనుకున్నా అప్పుడు నెలకి 43,391 రూపాయలు చొప్పున మనము నెలవారీ వాయిదా అయితే ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు రెపో రేటును 125 బేసిక్ పాయింట్స్ తగ్గించారు. అంటే వడ్డీ రేటు 7.25% అయితే తగ్గింది. దీంతో ఈఎంఐ భారం మనకి 39,518 రూపాయలకైతే దిగి వస్తుంది. అంటే ఇంతకుముందు మనము 43,391 కట్టేది ఇప్పుడు మనకి 39,518 వరకు కట్టాల్సి వస్తుంది. అంటే నెలకు దాదాపుగా మనకి 4,000 రూపాయలు అయితే ఆదా అవుతుంది. దీంతో దీర్ఘకాలం అంటే 20 ఏళ్ళకి మనకి దగ్గర 9,29,000 దాకా మనకి ఆదా అవుతుంది. ఓన్లీ వడ్డీ రేటే మనకి 9 అంటే దగ్గర 10 లక్షలు మనకి ఆదా అవుతుందనే చెప్పుకోవచ్చు. ఇక వడ్డీ రేటు తగ్గించినప్పటికీ మునుపటి మాదిరిగానే ఈఎంఐలు చెల్లిస్తే అంటే మనం 39,000 కాకుండా వాళ్ళు ఫస్ట్ లో మనం ఏదైతే 43,000 ఏదైతే పెట్టుకున్నామో అదే విధంగా చెల్లించినట్టయితే మనకి దాదాపు 42 నెలలు ఈఎంఐ భారం తగ్గుతుంది. అంటే మనము లోన్ ఈఎంఐ అన్నా తగ్గించుకోవచ్చు, లేదు ఈఎంఐ అంతే అమౌంట్ కట్టినట్టయితే మనకు కట్టాల్సిన నెలలు తగ్గిపోతాయి. 42 నెలల దాకా ఈఎంఐ భారం అయితే తగ్గుతుంది. దీంతో దాదాపు 18 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చని ఆర్థిక నిపుణులు అయితే చెప్తున్నారు. అంటే మనకి ఒకవేళ లోన్ అమౌంట్ తగ్గింది అంటే నెల ఈఎంఐ తగ్గింది అంటే మనం ఆ తగ్గిన అమౌంట్ కడితే మనకి 9 లక్షల మేర ఆదా అవుతుంది. లేదు మనం అంతే అమౌంట్ మనం ఎంతైతే మనం అనుకున్నామో నెల అంతే కట్టుకుపోయినా కూడా మనకి ఈ నెలలో తగ్గడం వల్ల దాదాపు 18 లక్షలు అంటే డబుల్ గా మనకి తగ్గే అవకాశం అయితే ఉంది అనేసి ఆర్థిక నిపుణులు అయితే చెప్తున్నారు. ఒకవేళ బ్యాంకులు వడ్డీ ప్రయోజనాన్ని బదిలీ చేస్తే మాత్రం ఈఎంఐ తగ్గించుకునేందుకు బదులుగా చెల్లింపు వ్యవధిని తగ్గించుకోవడం మంచిదని చాలా మంది అయితే చెప్తున్నారు. ఇక ఈ రెపో రేటు తగ్గితే మనకి ఏమేమి లాభం ఉంటుంది అని చూస్తే ఈఎంఐ తగ్గుతుంది, లేదా లోన్ టెన్యూర్ అయితే తగ్గుతుంది. అంటే 20 ఏళ్ళ లోను మనకి ఒక 14-15 ఏళ్ళ లోపే అంటే ఒక 5 ఏళ్ళు మనకి తగ్గే అవకాశం అవుతుంది. అలాగే మొత్తం వడ్డీ భారం కూడా తగ్గుతుందనే చెప్పుకోవచ్చు. కాబట్టి హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళకి ఇది ఒక ఊరటను కలిగించే వార్త అనేసి చెప్పుకోవాలి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.